నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అసెంబ్లీలో అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరి టీవీలు పగులుతాయని కూడా ఆయన అనడం చూసాం. అసలు ఆయన ఎందుకు అలా అన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా సమీక్షించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పై చేశారు. మరి తర్వాత నుంచి వైసీపీ వాళ్ళు కూడా మెగా డిఎస్సి గురించి తీవ్ర విమర్శలు చేయడం కూడా మనం చూసాం. ఈ రోజు అసెంబ్లీలో దానిపైన అయితే ఒక క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు. అదే విధంగా టీవీలు పగులుతాయి అని కూడా ఆసక్తికరంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది సార్? ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పక్ష శాసనసభ్యులు ముఖ్యంగా బండారు శ్రావణశ్రీ వంటి వారు, సింధూరారెడ్డి వంటి వారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా ఉండటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాడు నేడు పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పనుల్లో నాణ్యత లేకపోవటం, ఆ నాణ్యత లేని అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా, అలాగే ప్రస్తుతం కాంపౌండ్ వాల్స్ కూడా లేని స్థితిలో ఉన్న స్కూళ్ళకి ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఎప్పటిలోగా చేయగలుగుతారు అని చెప్పని వారు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు మంత్రిగా తన శాఖకి సంబంధించిన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే సందర్భంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం జరగాలి అని అంటే ప్రస్తుతానికి ఒక 3,000 కోట్ల వరకు ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఫేజ్డ్ మేనర్లో అంటే ఉపాధి హామీ నిధులతో పాటుగా మనబడి మన భవిష్యత్తు అనే అంటే ఇప్పుడు నాడు నేడు అని గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఒక పథకాన్ని కొనసాగించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో మనబడి మన భవిష్యత్తు అని చెప్పని ఒక కొత్త పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు నిధుల కోఆర్డినేషన్ తోటి ఫేజ్డ్ మేనర్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళకు సంబంధించి ఈ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేయటం జరుగుతుంది. అదే సందర్భంలో గౌరవ శాసనసభ్యుల ద్వారా సభ దృష్టికి తీసుకురాబడిన నాడు నేడు పనుల్లో జరిగిన అవినీతి అవకతవకలకు సంబంధించి కూడా నేను సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని సభ్యులతో మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన ప్రస్తావన ఇక్కడ వాస్తవంగా ఈ ప్రశ్నోత్తరాలలో ఈ మెగా డిఎస్సికి సంబంధించిన ప్రశ్న లేవనెత్తింది వైసీపీ శాసనసభ్యులు. వారు సభకు హాజరు కాల. సభకి హాజరు కాని పక్షంలోనే స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఈ ప్రశ్న సంధించిన సభ్యులు సభకు హాజరు కాలేదు అని చెప్పిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను సమాధానం చెప్తాను అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా కీలకమైన ప్రశ్న, కనీసం ప్రభుత్వ పరంగా మనం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారంటే సరే మీరు సమాధానం చెప్పండి, వారు సభకు హాజరు కాకుండా కనీసం టీవీల్లో చూసైనా తెలుసుకుంటారు కదా అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ లోకేష్ కొంచెం సెటైరికల్గా టీవీల్లో చూసుకోవటం కాదు అధ్యక్ష, టీవీలు పగిలిపోతాయి అని చెప్పడం జరిగింది. అంటే ఈ టీవీలు పగలటం అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ద్వారా తీసుకున్న నిర్ణయం గౌరవ న్యాయస్థానాల్లో న్యాయ సమీక్షకి వీగిపోయినప్పుడు, వాళ్ళ నిర్ణయాలను కొట్టేయబడినప్పుడు, అలాగే వారి ద్వారా అరెస్టు చేయబడ్డ తమ ప్రత్యర్థి రాజకీయ పక్ష నాయకుల్ని కోర్టుల్లో బెయిల్ ద్వారా విడుదల చేసినప్పుడు, వారి రిమాండ్ రిపోర్ట్లు రిజెక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంతో ఊగిపోయి వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టేవారు అని చెప్పని రకరకాలుగా వార్తలు స్పెక్యులేట్ అవుతుండయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టారా లేదా అంటే మనకి వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఉండదు, మనం దాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశమూ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ నేపథ్యంలో ఆయన ఆవేశానికి లోనై ఆ ఫ్రస్ట్రేషను ఈ విధంగా టీవీలు పగలగొట్టడం ద్వారా తీర్చుకుంటారు అని చెప్పని చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా ఉన్న మాట అయితే వాస్తవమే. అందులో ఇంకొక మాట ఏంటి అంటే ఎన్ని టీవీలు పగలగొట్టినా ఆయనకున్న 1,000 కోట్ల రూపాయల సంపద నేపథ్యంలో ఇవాళ మీకో నాకో మన ఇంట్లో ఉండే టీవీ చాలా అపురూపం, చిన్న గీత పడ్డా మనం దాన్ని తట్టుకోలేము, ఓర్చుకోలేము. కానీ ఆయనకున్న 1,000 కోట్ల సంపద నేపథ్యంలో పాలకుడుగా ఆయన పాలనా హయాంలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో ఎన్ని టీవీలు బద్దలు కొట్టినా ఆయనకు వచ్చే నష్టం ఏం లేదులే
అనే భావన కూడా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశం అయింది. ఇటువంటి నేపథ్యంలోనే లోకేష్ కూడా సెటైరికల్గా, అంటే ఇక్కడ ఇంకొక లోతైన వివరణ కూడా ఇవ్వాలి మనం. వైసీపీ శాసనసభ్యులు ఈ ప్రశ్నలు ఏమనెత్తారు అని అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళ వివరణ కోరుకుంటున్నారు. వారు కూడా ప్రజల నుంచి ఎన్నికై వచ్చిన శాసనసభ్యులే. వారి నియోజకవర్గాలకు సంబంధించి వారిని సంప్రదించే ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని వారికి కూడా ఉంటుంది. సభకు హాజరు కావాలని, చర్చల్లో భాగస్వాములు కావాలని చెప్పని ఆకాంక్ష వారికి కూడా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇవాళ ఆయన సభకు హాజరు కావటం లేదు, తను హాజరు కాకుండా తన శాసనసభా పక్షాన్ని కూడా హాజరు కానివ్వటంలా. ఈ అంశం చాలా విస్తృతంగా ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వారే ప్రశ్నలు ఏమనెత్తారు అని అంటే వారికి ప్రభుత్వం నుంచి ఆ వివరణ కావాలి. ఇది ఒక ఆరోగ్యకరమైన చర్య. ఖచ్చితంగా ప్రజల నుంచి ఎన్నికైన శాసనసభ్యులుగా వారు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం నుంచి వివరణ అడిగే హక్కు వారికి ఉంది. వారి విద్యుక్త ధర్మాన్ని వారు నిర్వర్తించారు. కానీ ఇక్కడ నిజంగానే వారు శాసనసభకు హాజరయ్యారే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను ధిక్కరించే పరిస్థితిలో వచ్చాయనుకుందాం. జరిగేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ వస్తే ఇంట్లో టీవీలో పగులుతాయి. అదే అంశాన్ని లోకేష్ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఎన్నాళ్ళు ఓర్పు పడతారు వాళ్ళు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను ధిక్కరించి ఇవాళ వాళ్ళు ప్రశ్నలు ఏమనెత్తారు కదా, అంటే ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్నారు కదా, శాసనసభ్యులుగా వారి హక్కును వినియోగించుకుంటున్నారు కదా. ఖచ్చితంగా రేపటి రోజున సభకు కూడా హాజరవుతారు. నువ్వు మానుకుంటే మానుకోవాయా, నీకోసం మేమెందుకు జడాలి, మేం కూడా నీలాగానే ఎన్నికయ్యాం, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, మిమ్మల్ని మేము ఎన్నుకొని పంపిస్తే మీరు సభకు హాజరు కాకుండా బయట తిరుగుతున్నారా, మీ నాయకుడి ఇంట్లో కూర్చుంటే కూర్చోమనండి, మా ప్రతినిధిగా నువ్వు సభకు హాజరవ్వాలి అని చెప్పని మా ప్రజలు మమ్మల్ని గొంతు మీద కత్తిపెట్టి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పనే ప్రస్తావన కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ముందు ఆయన సహకరించి వారి శాసనసభ్యుల అభిప్రాయాన్ని గౌరవించి వారితో పాటు సరే నడవండి నేను కూడా వస్తానంటాడా, లేదు సరే నేనైతే రాలేను నేను ఇంట్లోనే ఉంటా మీరైనా వెళ్ళండి అంటాడా, లేదు తెగేదాకా లాగితే అంతిమంగా జరిగేదేంటి? ఆయన్ని కూడా ధిక్కరించి వాళ్ళు శాసనసభకు వస్తారు. రేపు రోజున మళ్ళీ ఇంకొక రోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎన్నికల్లో ఏం సమాధానం చెప్తారు? రేపు ఇంకొక రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే ఆ ప్రజలు ఏం చెప్తారు? పోయినసారి ఎంపిక చేసి పంపించాము, ఏం చేశారా మీరు, ఇంకోసారి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని అడుగుతారు. కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నా, ఎన్నికల వ్యవస్థలో ప్రజల మద్దతు మళ్ళీ తిరిగి పొందాలి అనుకున్నా, శాసనసభ్యులుగా అధికార పక్షం ప్రతిపక్షం అనేది అప్రస్తుతం. వారి వ్యక్తిత్వాన్ని వారి ఉనికిని కాపాడుకొని తీరాల్సిన అవసరం వారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు శాసనసభకి రావటం ఖాయం. అలా వచ్చిన రోజు 100% జరిగేది టీవీలు పగలటమే. అదే అంశాన్ని సెటైరికల్గా లోకేష్ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇదండి మరి లోకేష్ గారి వ్యాఖ్యల్లో ఉన్న ఆంతర్యం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా బిహేవ్ చేస్తే ఆ 10 మంది జగన్ రెడ్డి వ్యాఖ్యలను ధిక్కరించి అసెంబ్లీకి రావడం ఖాయమని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.